నిమిషం అందరికీ రిస్ట్రీమ్ వాళ్ళకు మా పోలీసు వాళ్ళకు అందరికీ థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి నీళ్ళు వచ్చిందనుకో, మళ్ళీ ఉన్నారనుకో, వర్షము కుండపోత వర్షం కురుస్తున్న కారణంగా చాలా ప్రాంతాలలో, ఎగువ ప్రాంతాలలో వర్షపు నీరు చాలా జమ అయిపోయి చెరువులు కూడా తీయడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి భీమగల్ మండలంలో ఇక్కడ మనకు కప్పల వాళ్ళు విపరీతమైనటువంటి వర్షపు నీరు దాదాపు బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా వర్షపు నీరు రావడం జరిగింది. ఇక్కడ లో ల్యాండ్లో కట్టినటువంటి ఇక్కడ మనకు ఎక్సైజ్ ఆఫీస్ ఏదైతే ఉంది, ఎక్సైజ్ భవనం, దానిలో ఎవరైతే విధులోకి వచ్చినటువంటి ఇంకా నైట్ విధులోకి వచ్చి అదేవిధంగా వాళ్ళు అట్టే పట్టుకొని తెల్లారు లేచి చూసే వరకు ఆల్మోస్ట్ వాళ్ళ కింది ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేసి చూసేసరికి వీళ్ళంతా మన పోలీసు హెల్ప్, మరి అదేవిధంగా మన యంత్రాంగం, ఇక్కడ మండల యంత్రాంగం, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, వీళ్ళందరి యొక్క సాయం కోరడం ద్వారా మేమందరం ఒక క్విక్గా రెస్పాండ్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చాలామంది జనాలు కూడా చూడడం జరిగింది. వీళ్ళందరినీ పంపించేసి మనం ఈ గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మన గంగపుత్ర సంఘం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి మనకి నవీన్ లక్ష్మణ్ అనే వ్యక్తులు చాలా సాహసం చేసి మనకు అక్కడికి రోపు తీసుకెళ్ళి ఆ రోప్ ద్వారా వాళ్ళకి ముందుకు తీర్చడం జరిగింది. వాళ్ళని సేఫ్గా మేము రెస్క్యూ చేసి ఈరోజు కాపాడడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నారో అదేవిధంగా ఆ ఎక్సైజ్ ఇంకొకరిని వాచ్మెన్ ఉన్నాడు, ఇద్దరిని కూడా కాపాడడం జరిగింది. ఈ ఆపరేషన్లో గ్రామ ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు, వీళ్ళని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆపరేషన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు. ఎక్సైజ్ ఆఫీస్లో ఇద్దరు ఇరుకపోయిన విషయంలో వారిద్దరు ఇప్పుడు బయట తీయడం జరిగింది. మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్నెసరిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి భీమగల్ నుంచి భీమగల్ కూడా బ్రిడ్జ్ కూడా ఒక ఫీట్ జరిగింది. మనం అన్నెసరిగా అవసరం లేకుండా ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి అధికారులు తర్వాత ప్రజలకి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిస్క్ పడే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు ఇంకా 2 నుంచి 3 రోజులు అతి భారీ వర్షం ఉంది. మన దగ్గర వాడడం కాదు, పైన కూడా కామారెడ్డి జిల్లాలో వర్షం పడడం వల్ల మన చెరువుల నుండి ఏ క్షణమైనా తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోకుండా మీ ఇంట్లోకి బయటకు రావద్దని చెప్పి వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ గొర్రెల పెంపకందారులు కానీ వాళ్ళు కూడా రిస్క్ అయ్యేది, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కటేసారిగా మనకు ఫ్లో అనేది పెరిగిపోతుంది కాబట్టి మీరు ఇక్కపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం కూడా స్కూళ్ళకు సెలవిచ్చింది కాబట్టి ఈ సెల్ఫీలు దిగడము, తర్వాత ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయడము, అన్నెసరిగా ఇక్కడికి బయటకు రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఇంట్లో ఉండాలని చెప్పి ఈరోజు జరిగిన వరదలలో ఎక్సైజ్ ఆఫీస్ వాళ్ళు ఇద్దరు బిల్డింగ్లో చిక్కుకోవడం జరిగింది. మాకు అధికారుల సూచన మేరకు మా గంగపుత్ర సంఘాన్ని ఆశ్రయించారు. మా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మీసాల స్పందించి మా సభ్యులని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. అందులో మా మీసాల నవీన్ అండ్ మీసాల లక్ష్మణ్, ప్రవీణ్, సురేష్, ప్రవీణ్ వీళ్ళందరూ చేరుకుని వచ్చి వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీయడం జరిగింది. కానీ మేము ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అనేక సార్లు అధికారులు పిలవంగానే వెంటనే వచ్చి స్పందిస్తున్నాం. కానీ మాకు సరైన సదుపాయాలు, లైఫ్ జాకెట్లు కానీ ఈ తెప్పలు కానీ మాకు సరైనవి లేవు. దయచేసి అధికారులు మాకు అవి అందిస్తే సమకూరిస్తే మేము ఎలాగైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో రాత్రి అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటామని మా గంగపుత్ర సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాము. అలాగే ప్రతిసారి వచ్చిన వరదలకు మా గంగపుత్ర సంఘం ఎప్పుడు అలర్ట్గా ఉండి అధికారులు ఫోన్ చేసిన వెంటనే తక్షణం స్పందించి మేము చర్యలు తీసుకొని ఖచ్చితంగా మేము స్పందించి బాధితులను కాపాడే ప్రయత్నం మేము ముందుంటామని చెప్తున్నాము. మీడియా ప్రజలకు చెప్తున్నాము. ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్ళకూడదు.